హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై కుకింగ్ వర్డ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు రెసిపీ వచ్చేసి నా స్టైల్లో దొండకాయ ఫ్రై ఎలా చేయాలో చూపిస్తాను, చూసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సింపుల్, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కొత్త వాళ్ళైనా కానీ ఈజీగా చేసేయచ్చు. చూసేయండి. ఒక ఉల్లిగడ్డ 5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఫ్రై చేయండి మంచిగా. 1/2 కిలో దొండకాయలు తీసుకున్నాను నేనైతే. పసుపు యాడ్ చేస్తున్నా. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చిన్న కామెంట్ చేయండి, ఓకేనా? దొండకాయలను అయితే మాత్రానికి పొడవుగా కట్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఫ్రై కదా, కర్రీకి అయితే చిన్నగా కట్ చేసుకుంటే నో ప్రాబ్లం. ఫ్రైకి మాత్రం కంపల్సరీ ఈ కర్రీకి పొడవుగానే ఉండాలి, అప్పుడే బాగుంటుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మంచిగా ఫ్రై చేసుకోండి. కొంచెం టైమే పడుతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే దొండకాయలు మగ్గడానికి కొంచెం ఎక్కువ టైంనే తీసుకుంటుంది. హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి మంచిగా మగ్గించండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, అడుగు అంటుకోకుండా. సాల్ట్ వేస్తున్నాను. దొండకాయలు కొయ్యడానికైనా టైమే పడుతుంది, మగ్గడానికైనా టైమే పడుతుంది. కాకపోతే కర్రీ మాత్రానికి బాగుంటుంది, టేస్ట్ మాత్రానికి. ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయాలి మీరు, సరేనా? చూసారా, మగ్గిపోయాయి కదా. ఇంకా కొద్దిగా మగ్గాలి. కారం యాడ్ చేస్తున్నా. చూసారా, ఆల్మోస్ట్ మగ్గాయి కదా. ఇప్పుడు టమాటోస్ యాడ్ చేసుకుందాం. ఒక 2 టమాటోస్ తీసుకోండి.
టమాటా వేసుకుంటేనే బాగుంటుంది ఫ్రెండ్స్. టమాటా లేకుండా కూడా తినొచ్చు, కానీ డ్రైగా ఉంటుంది, తినబుద్ధి కాదు. ఇట్లా ఒక టమాటాస్ వేసుకోండి, మంచిగా ఉంటుంది. అన్నంలో కూడా ఈజీగా కలిసిపోతుంది. టేస్ట్ కూడా కొంచెం పుల్లగా బాగుంటుంది. టమాటా లేకుండా అసలు కర్రీనే చేయను నేనైతే, అంత అలవాటు టమాటా. చూసారా మంచిగా మగ్గుతుంది కదా, ఆయిల్ అంతా పైకి తేలుతుంది. టమాటా మంచిగా మొత్తం కుక్ అవ్వాలి, అసలు కనిపించొద్దు మనకి. సాల్ట్ చెక్ చేస్తున్నా నేను, సాల్ట్ చూసి యాడ్ చేసుకోండి. చూసారా ఎంత బాగుందో కదా, చూడడానికి కూడా కలర్ఫుల్గా, టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేను చెప్తే మీరు నమ్మరు కదా, చేసుకొని చూడండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాం. అంతవరకు బాయ్.